అబద్ధం చెప్తే ఎలా ఉండాలి తెలుసా? ఎదుటి వాళ్ళు నమ్మేయాలి ఫుల్ ఆన్ కాన్ఫిడెన్స్ తో వీడు నిజమే చెప్తున్నాడు రా అని. ఇలాంటి ఒక సీన్ అమెరికాలో జరిగింది. అమెరికాలో ఒక సెమినార్ కండక్ట్ చేశాడు. దాంట్లో స్టూడెంట్స్, ప్రొఫెసర్ అందరూ అటెండ్ అయ్యారు. అక్కడ డాక్టర్ మైరన్ ఎల్ ఫాక్స్ అనే ఒక మ్యాథమెటిక్స్ ఎక్స్పర్ట్ ది సెమినార్ ఉంది. అప్పుడే అక్కడ సైకాలజిస్ట్ వచ్చి మ్యాథ్స్ ఎక్స్పర్ట్ తో ఇలా అంటారు. ఆ సైకాలజిస్ట్ ఏం చెప్తారంటే, మేము ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, సో మీరు వెళ్ళకండి అని చెప్తారు. ఆ మ్యాథమెటిక్స్ ఎక్స్పర్ట్ బదులు ఒక యాక్టర్ ని తీసుకొస్తారు. కరెక్ట్ విన్నారు, యాక్టర్ ని. ఆ యాక్టర్ కి మ్యాథమెటిక్స్ లో అయితే జీరో నాలెడ్జ్. అతనికి ఒక అసైన్మెంట్ ఇస్తారు, నువ్వు డాక్టర్ ఫాక్స్ లాగా స్టేజ్ మీద వెళ్లి గంటన్నర మాట్లాడాలని. ఎగ్జాక్ట్ మాట్లాడాలని కాదు, అలా యాక్ట్ చేయమని చెప్తారు. ఇంకోటి ఏం చెప్తాడంటే, నువ్వు డాక్టర్ ఫాక్స్ అని ఇక్కడ ఎవరికి తెలియకూడదు అని చెప్తాడు. ఇంకా సీన్ స్టార్ట్ అవుతుంది. యాక్టర్ స్టేజ్ మీదకి డాక్టర్ ఫాక్స్ లాగా వస్తాడు. మాట్లాడేటప్పుడు కాంప్లెక్స్ వర్డ్స్ యూజ్ చేశాడు, మంచి బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేశాడు, అండ్ స్టైలిష్ టోన్ ని మెయింటైన్ చేశాడు. కానీ మాట్లాడేది మొత్తం ఫేకే, సెన్స్లెస్, మీనింగ్ లెస్. కానీ పర్ఫార్మెన్స్ మాత్రం పీక్. ఎగ్జాక్ట్లీ 1 hour 30 minutes తర్వాత సెమినార్ అయిపోయింది. ఇంకా స్టూడెంట్స్ తో, ప్రొఫెసర్స్ తో ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అందరు ఏం చెప్తున్నారో తెలుసా? బ్రిలియంట్, వెరీ యూస్ఫుల్, మైండ్ఫుల్ ఇన్సైట్స్. నీకేం అర్థమైందో తెలియదు కానీ ఆ స్పీచ్ మాత్రం మీనింగ్ లెస్, సెన్స్లెస్. కానీ అతని కాన్ఫిడెన్స్ మాత్రం మార్వెలస్. ఇప్పుడు నేను కాన్ఫిడెన్స్ తో ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పట్లేదు. నీకు కాన్ఫిడెన్స్ తో పాటు క్లారిటీ కూడా ఉందంటే నువ్వు ఎవరి ముందైనా డామినెన్స్ చూపించగలవు. సో బీ కాన్ఫిడెంట్, నాట్ ఓవర్ కాన్ఫిడెంట్. సో ఇలాంటి కంటెంట్స్ మీకు డైలీ కావాలంటే నా పేజ్ ని ఫాలో చేసుకోండి.